ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తాం. 7 మండలాల నాయకులతో ఏలూరు వరకు జరిగిన ర్యాలీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. అంగన్వాడీ చిన్నారుల్లో పాఠశాలలపై ఆసక్తి పెంపొందించాలి. జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో సిబ్బందికి జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు సూచన. ఈ నెల 5న మానవతా మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ప్రజలకు ఆహ్వానం పలికిన మానవతా ప్రతినిధులు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉన్నత వైద్యానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 9 మందికి సుమారుగా 4,86,000 రూపాయల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేద ప్రజలకు ఒక వరమన్నారు. దీని ద్వారా నియోజకవర్గంలో పేదల వైద్యానికి పలు విడతలుగా పెద్ద మొత్తంలో నగదు అందజేశామన్నారు. అదేవిధంగా NREGS పథకమును కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం బీజీ రామ్జీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీని ద్వారా పన్నుల సంఖ్య, పని దినాల సంఖ్య, రోజువారీ వేతనం కూడా పెరిగిందన్నారు. కావున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, శెట్టిబల్చ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు దాసరి శ్యామ్ సుందర్ శేషు, రావూరి కృష్ణ, షేక్ ముస్తఫా, బొబ్బర రాజ్పాల్ కుమార్, పరిమి సత్యపండు, పెనుమర్తి రామ్ కుమార్, చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం రూరల్ అలాగే మరి టౌన్లో గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్స్లో పాల్గొనడం జరిగింది. జంగారెడ్డిగూడెం రూరల్లో రాజముద్ర కలిగినటువంటి పాస్బుక్స్ ఏ పొలంలో మరి అక్కడ బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటుగా అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఇండక్షన్ స్టాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి చూసుకొని మరి ఇప్పుడు జంగారెడ్డిగూడెం టౌన్లో CMRF చెక్స్ 7 లక్షల రూపాయలు ఇక్కడ మరి వివిధ బెనిఫిషరీస్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వారి హాస్పిటల్ ఖర్చులకి ఎంతో ధనాన్ని వెచ్చించి వారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి మరి తగిన పర్సంటేజ్ మరి ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో మరి ఈసారి వచ్చిన చెక్స్లో జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించి 7 లక్షల రూపాయలు చెక్స్ మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి గతంలో ఏదైతే NRGS స్కీమ్ ఉందో మరి దాని పేరు మార్చి ఇప్పుడు VBG రామ్జీ ఈరోజు లాంఛనంగా మరి దేశమంతా కూడా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క VBG రామ్జీ వల్ల మరి గ్రామాల అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పనిదినంలో మరి పాల్గొని మరి అటు కేంద్ర సహాయం అలాగే రాష్ట్ర సహాయం అందుకొని మీ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసుకునే పని మీ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఏదైతే కొత్త స్కీమ్ ఉందో అది 100 రోజుల నుంచి 120 రోజులకి పెంచడం జరిగింది. మరి దాంతోపాటుగా మరి వేతనం కూడా 307 రూపాయల నుంచి 312 రూపాయలకి పర్ డే మరి పెంచడం జరిగింది. అలాగే ఈ యొక్క కొత్త VBG రామ్జీ స్కీమ్లో 300 పైగా పనులు మరి మనం పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి త్వరలో మరి ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అలాగే ఆ లోకల్ నాయకులు కూటమితో కలిపి వారి గ్రామానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా తీసుకొని తప్పకుండా యొక్క VBG రామ్జీని సద్వినియోగం చేసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ
జనసేన బలోపేతానికి కృషి చేయడంతో పాటుగా గత ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన నాయకులకు పార్టీ పదవులు దక్కేందుకు తన వంతు కృషి చేస్తానని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పదవులు ఆశిస్తూ దరఖాస్తులు చేసుకునేందుకు శుక్రవారం జీలుగుమిల్లి మండలం బరిలంకపాడు నుంచి ఏలూరుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో కోయిలగూడెం మండలంలోని కరాటం వై జంక్షన్ వద్ద ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందించారన్నారు. దీనికోసమే గత 3 రోజులుగా అభ్యర్థుల వద్ద నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఏలూరులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు ఇచ్చేందుకు భారీ ర్యాలీగా బయలుదేరామన్నారు. పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ దూసుకుపోవడంతో పాటుగా అభివృద్ధిలో కూడా ముందుంటున్నామన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులకు సముచిత స్థానం కల్పించేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మండలాల్లో కూడా నియోజకవర్గాల్లో కూడా నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఇంకా బలోపేతం చేయడానికి గత 3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ యొక్క ఏదైతే పదవుల కోసం అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. దానిలో భాగంగా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు 7 మండలాలకు సంబంధించి పుకునూరు, వెలేర్పాడు, బుట్టాయిగూడెం, టి నరసాపురం, పోలవరం 7 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులతో అలాగే 2014 నుంచి కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి 2024లో నా గెలుపుకి కృషి చేసినటువంటి నాయకులతో ఈరోజు నేను వారికి సపోర్ట్ చేస్తూ ఏలూరులో ఈరోజు వారి మండల పదవి, గ్రామ పదవి, నియోజకవర్గ పదవి, జిల్లా పదవి కోసం అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, నాయకులు కలుపుకొని ముందుకు వెళ్తున్నాం. కానీ ఈరోజు మాట్లాడతారు అభివృద్ధి లేదు అని. ఈరోజు అభివృద్ధి లేదని చెప్తే పవన్ కళ్యాణ్ గారి మీద నింద వేసినట్టే, అలాగే చంద్రబాబు నాయుడు గారు నింద వేసినట్టే. జనసేన పార్టీ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రాథమిక పాఠశాలలో చేరాలనే ఆసక్తిని కలిగించాలని అంగన్వాడీ సూపర్వైజర్లకు మండల విద్యాశాఖ అధికారి జి రాములు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జ్ఞానజ్యోతి డివిజన్ స్థాయి 2 రోజుల శిక్షణా కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ రాములు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిన్నారులకు ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఆసక్తి కనబరిచేందుకు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెంలోనూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 10 మండలాలకు చెందిన డిఆర్పీలకు, అంగన్వాడీ సూపర్వైజర్లకు శిక్షణ ప్రారంభించామన్నారు. 2 రోజుల పాటు డివిజన్ స్థాయిలో శిక్షణ జరిగిన అనంతరం మండల స్థాయిలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున సిబ్బంది ఈ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాములు సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జీసీడీఓ బి నవీన, ఐసిడిఎస్ సిడిపిఓ బ్యూలా, జ్ఞానజ్యోతి కేఆర్పి ఎస్కే ఫరీదా, స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం కె భీమయ్య తదితరులు పాల్గొన్నారు. మరి జంగారెడ్డిగూడెం మండలంలో డివిజనల్ లెవెల్ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమము మరి 3, 4 తేదీల్లో మరి జంగారెడ్డిగూడెం బాలికల పాఠశాల నందు ప్రారంభించడం జరిగింది. మరి ఈ శిక్షణా కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి, అంటే సుమారుగా 10 మండలాల నుంచి మనకు డిఆర్పిస్, అలాగే అంగన్వాడీ సూపర్వైజర్స్ ఈ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం అనేది అంగన్వాడీలో చదువుతున్నటువంటి 3 నుంచి 6 వయసు కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పాఠశాలల వైపు ఏ విధంగా వాళ్ళని ఆసక్తి పెంపొందించాలి, ఏ విధంగా వాళ్ళని ప్లే మెటీరియల్ ద్వారా మరి ఏ విధంగా వాళ్ళని విద్యని అందించాలి, వాళ్ళలో కనీస భాషా నైపుణ్యం కానీ, గణిత నైపుణ్యం కానీ ఏదైతే ఉన్నవో అన్నీ కూడా యాక్టివిటీస్ ద్వారా ఏ విధంగా వాళ్ళలో మనం ఆసక్తిని పెంపొందించేలాగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి మరి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. దీని సమగ్ర శిక్ష ద్వారా ఈ కార్యక్రమాన్ని 2 రోజులు నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రాము ఈ బాలికల ఉన్నత పాఠశాలలో జరగడం జరుగుతుంది. ఈ డివిజనల్ లెవెల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత
మళ్ళీ మండల్ లెవెల్లో ఇక్కడ శిక్షణ పొందినటువంటి డిఆర్పిస్ కానీ అలాగే అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సూపర్వైజర్స్ వాళ్ళు మళ్ళీ మండల్ లెవెల్లో ఈ మా అంగన్వాడీలో ఉన్నటువంటి ఆయాలకి ఈ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా ఆ అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలు ఏవైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఆ అంగన్వాడీ సెంటర్ల వైపు పాఠశాలల వైపు వాళ్ళు చక్కగా ఆసక్తిగా వాళ్ళు పాఠశాలకు రావడానికి ఈ కార్యక్రమం ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు వచ్చే నాటికి పిల్లలు ప్రాథమిక పాఠశాలలకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని అంటే భాషా నైపుణ్యాన్ని గణిత నైపుణ్యాన్ని అలాగే ఆ ఎడ్యుకేషన్ మీద ఆసక్తిని పెంపొందించేలాగా ఆ సన్నద్ధం చేయడానికి వారిని రెడీ చేయడానికి ఆయా సెంటర్లో పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ ఆయాలు కానీ ఆ పిల్లల్ని సన్నద్ధం చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి దోహదపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈ సమగ్ర శిక్ష వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి 2 రోజుల ఈ కార్యక్రమాన్ని అందరూ కూడాను చక్కగా మనకు ఇక్కడ ట్రైనింగ్ పొందినటువంటి కేఆర్పీస్ ఉన్నారు స్టేట్ లెవెల్లో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి ఆశాంతం దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జంగారెడ్డిగూడెం మండలం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు సంస్థ సెంట్రల్ కమిటీ సభ్యులు మానవతామూర్తి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో ఈ నెల 5వ తేదీ ఉదయం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. కావున మానవతా ప్రతినిధులతో పాటుగా ప్రముఖులు ప్రజలు పాల్గొనాలని కోరారు. సంస్థ ప్రస్తుత అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా తనకు సహకరించిన కార్యవర్గ సభ్యులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్ష పదవి ఇచ్చిన కేంద్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సంవత్సర కాలంలో సంస్థ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మండల కార్యదర్శి బేతా రమేష్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం టౌన్కు సంబంధించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అల్లూరు రామకృష్ణ గారు ఆయన వీడ్కోలు సభ ఆదివారం 5వ తారీఖు ఈ నెల గురవాయిగూడెం మానవతా కళ్యాణం నందు అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, రామకృష్ణ గారు, సెక్రటరీ మధు గారు వీళ్ళంతా కూడా వారు ఆ సంవత్సరంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే నూతనంగా 2026-27 సంవత్సరానికి గాను తన్నీరు రామకృష్ణ గారిని సెక్రటరీ కొరియర్ రమేష్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే వారి కార్యవర్గం మొత్తం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నాడు గురవాయిగూడెంలో ఉన్న మా కళ్యాణ మండపం నందు ఆదివారం 9 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అలాగే మానవతాన్ని అభిమానించే నాయకులు, ప్రజలు అలాగే మానవతా సేవలు వినియోగించుకున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఇచ్చేసి మా ప్రెసిడెంట్ సెక్రటరీని కార్యవర్గాన్ని అభినందించాలని ఈ కార్యక్రమంకి అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నేను గత సంవత్సరం మానవతా మండల ప్రెసిడెంట్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మానవతామూర్తులుగా అందరికీ నమస్కారం. నేను జంగారెడ్డిగూడెంలో 700 సభ్యత్వాలు మేము అందరం ఏకత్తులమై కట్టించాము. ఆ యొక్క ధన సహాయంతో దాడిత పీడిత ఇది వంచితులకి అందరికీ ఈ యొక్క సభ్యత్వ రుసుముతో మేము ఈ కార్యక్రమాలు చేసి అందరి మన్నలను పొందాము. ఇంకా మేము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుంటాము. రేపు ఆదివారం 5వ తారీఖున నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ కమిటీ అధ్యక్షులుగా తన్నీరు రామకృష్ణ ఎన్నికయ్యారు. వారికి కూడా నాకు ఎలాగైతే సహాయ సహకారాలు అందించారో అందరూ కూడా అతనికి యువకుడు, మంచి స్పిరిట్ గలవాడు, అతను కూడా ఎన్నిదండుగా ఉండి ఈ జంగారెడ్డిగూడెం పురంలో రమారమిగా 1000-2000 సభ్యత్వం శాతానికి అందరూ ముందుకు రావాలని ఇటువంటి కార్యక్రమాలు మా మానవతా సంస్థ శాతానికి ముందుంటామని మాకు ఎన్నిదండుగా ఉండాలని ఈ శుభ సందర్భంలో మేము కోరుతున్నాం. నన్ను కొత్తగా మానవతా సంస్థ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కేంద్ర కమిటీకి, జిల్లా కమిటీకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు ఆదివారం ఉదయం 9 గంటలకి మా ప్రమాణ స్వీకారం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి టౌన్ గ్రామాల్లో ఉన్న వారందరూ, మానవతా సభ్యులు, మానవతా కుటుంబ సభ్యులందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో
అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ, ఉపాధ్యక్షులు కుక్కల వెంకట సత్యనారాయణ, కార్యదర్శి బేతా రమేష్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు గారు, అలాగే సంయుక్త కార్యదర్శి దల్లి కేదరేశ్వర రెడ్డి గారు, విద్యాశాఖ పోతన బాపిరాజు గారు, అవగాహన చిటికెల రాంబాబు గారు, అత్యవసరం కేదార్ శ్రీనివాసరావు గారు, ఆరోగ్యం మాగంటి ముక్కరాజు గారు, మేమందరం ప్రమాణ స్వీకారం ఆదివారం ఉదయం 9 గంటలకి మానవతా కమ్యూనిటీ హాల్ దగ్గర జరుగును. అందరూ వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం. రైతుల భూములకు భద్రత కల్పించడం, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందేలా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం ఏ పొలవరంలో గ్రామ రైతులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రీసర్వే నిర్వహించి తప్పులు సరిదిద్దిన అనంతరం రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఎటువంటి ఫోటోలు లేకుండా రాజముద్రతో ఇస్తుందని తెలిపారు. రైతుల భూములకు భద్రత కల్పించడం, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందేలా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో భవిష్యత్తులో వివాదాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా ఇండక్షన్ స్టవ్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె శ్రీవజోజీ, టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్తలు బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా నేతృత్వం వహించారు. డాక్టర్ తమ్మా శ్రీరామ్, డాక్టర్ ఇంద్రాణి దంపతుల బ్రహ్మత్వంలో విఘ్నేశ్వర పూజ, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం, ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి మూల విరాట్కు 27 రకాల విశిష్ట హారతులు సమర్పించారు. ఈ హారతుల దర్శనం ద్వారా భక్తులకు శుభ ఫలితాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 8 గంటలకు అమ్మవారి 27 రకాల హారతులు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్యం రామకృష్ణ, ధర్మరాజు, అత్యం కృష్ణ, కె రాజు, చోడవరపు రంగ, అరుణ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగున్నాం, 10 మంది తాపిమిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశించిన సమయంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం ఒక చక్కని వేదిక అన్నారు. ప్రజల సమస్యలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మనకు ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ 2 రకాలుగా గ్రీవాన్సెస్ ని స్ప్లిట్ చేసుకోవాలి. డబ్బు అవసరమైనది, బడ్జెట్ అవసరమైనది. అది స్టేట్ లెవెల్లోనా, డిస్ట్రిక్ట్ లెవెల్లోనా, ఎక్కడికి మీకు బడ్జెట్ కావాలి అనేది మీరు ఇండికేట్ చేయాలి. రెండోది నాన్ ఫినాన్షియల్. నాన్ ఫినాన్షియల్ అయితే బడ్జెట్, డబ్బు అవసరం లేదు, మన లెవెల్లోనే మనం సాల్వ్ చేయగలము. అది కూడా మన లెవెల్లో సాల్వ్ చేయవచ్చు, లేదా స్టేట్ ఆఫీస్లో మాట్లాడి సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో మొత్తం గ్రీవాన్సెస్ని ఎంపీడీఓ, తహసీల్దార్, నియర్ నోడల్ ఆఫీసర్
ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ 2 కేటగిరీలో, ఫినాన్షియల్లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అందులో స్కీమ్స్ టైప్ చేసాము. మనం ఏమైనా చేయలేకపోతే రూల్ ప్రకారం ఎందుకు చేయలేదని చెప్పిన స్పీకింగ్ ఆర్డర్ కూడా మీరు ఇవ్వాల్సింది ఉంటుంది. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షించారు. సుందరగిరి పర్వతం క్రింద నుంచి కొండపై ఆలయం వరకు సుమారు 3,70,00,000తో నూతనంగా నిర్మిస్తున్న ఘాట్ రోడ్ పనులను పరిశీలించి నిర్మాణ నాణ్యతను సైతం దగ్గరుండి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రాబోయే రోజుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం వరకు 22 కిలోమీటర్ల రహదారిని విస్తరించి ద్వారకా తిరుమల వచ్చిన భక్తులు నేరుగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. केशवाय स्वाहा नारायण स्वाहा ओम हिरण्यनाथं नमो पूर्णं ददाति अहविलोतानेति एकधा ब्रह्मण उपारति एकदैव यजमानायुस्तेजो दधाति श्री गणपतिलक्ष्मी नमस्वामी देवताभ्यो नमः आनन्दगर्भोर दिव्यमंगल नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि श्री लक्ष्मी नरसिंह गोविंद పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన సుమారు 10 లక్షల రూపాయల విలువైన చెక్కులను బాధితుల ఇళ్లకు వెళ్లి జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి అనిల్ కుమార్, కొప్పుల రాజేష్, మంగదొడ్డి సాయి మహేష్, కారణం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందని రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. వైద్య ఖర్చుల కారణంగా అప్పులు పాలవుతున్న పేద మధ్యతరి కుటుంబాలకు చేయూతనిచ్చి వారి ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి బాధితుడు సీఎం రిలీఫ్ ఫండ్ను వినియోగించుకోవాలని, దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని నాయకులు పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆర్థిక సాయం తమ వైద్య చికిత్సలకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, ఏకాదశ సాయం సంధ్య ఆరతి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ ఆధ్వర్యంలో వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు, శశికళ దంపతులు అమ్మవారి వెండి చీర తయారీ కోసం 1,01,116 రూపాయల విరాళాన్ని సమర్పించారు. ఈ విరాళాన్ని స్వీకరించిన ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి దాతలను ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం భక్తులకు శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం ఆధ్వర్యంలో పులిహార ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సేవా బృంద సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ శ్రీ శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి ఎంతో అద్భుతంగా అమ్మవారికి వేపాకుల మాలతో ఆ తల్లికి ఎంతో విశేషంగా భక్తులు, మహిళలు అందరి చేత పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి ఎంతో విశేషంగా ఏకాదశి హారతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా శ్రీ నర్మదా అమృతాభాణ లింగేశ్వర స్వామి వారికి పంచామృతాలు, నవరసాలు, సుగంధ ద్రవ్యాలతో ఎంతో విశేషంగా అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది.
సహకార వ్యవస్థ కేవలం రుణాలు డిపాజిట్లకే పరిమితం కాదని సమాజ అభివృద్ధి పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా సహకార బ్యాంక్ భీమడోలు శాఖ మేనేజర్ ఓబిలిశెట్టి రమేష్ తెలిపారు. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం భీమడోలులో జిల్లా సహకార బ్యాంక్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మేనేజర్ రమేష్ మాట్లాడుతూ సహకార వ్యవస్థ కేవలం రుణాలు డిపాజిట్లకే పరిమితం కాకుండా సమాజ అభివృద్ధి పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైతులు, మహిళలు, చిరు వ్యాపారులు సహకార బ్యాంకులు అందిస్తున్న రుణాలు, పొదుపు పథకాలు, డిపాజిట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ, సహకార బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు. సహకార మంత్రిత్వ శాఖను ఏర్పరిచి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సహకార వారోత్సవాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో 29/6/2026 నుంచి 4/7/2026 వరకు సహకార వారోత్సవాలు జరుపుకోవడంలో భాగంగా ఈరోజు నో ప్లాస్టిక్ డే, యాంటీ పొల్యూషన్ డే సందర్భంగా మన భీమడోలు గ్రామ ప్రజలందరికీ కూడా మా సహకార శాఖ తరపున ప్లాస్టిక్ వాడకూడదని మరియు పొల్యూషన్ని అరికట్టాలని, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి అనేది, భవిష్యత్తులో ఎంత ఇబ్బంది ఉంది అనేది కూడా విపులంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తాం. 7 మండలాల నాయకులతో ఏలూరు వరకు జరిగిన ర్యాలీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం. అంగన్వాడీ చిన్నారుల్లో పాఠశాలలపై ఆసక్తి పెంపొందించాలి. జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో సిబ్బందికి జంగారెడ్డిగూడెం ఎంఈఓ రాములు సూచన. ఈ నెల 5న మానవతా మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ప్రజలకు ఆహ్వానం పలికిన మానవతా ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.